Hello students, welcome to GNV Learning Portal. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో చూస్తే మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి జంబుల్డ్ సెంటెన్సెస్ లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటాం. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లేదా వర్డ్స్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటాము. సో ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ లో వచ్చే 25 క్వశ్చన్స్ లో జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. సో ఇవి ఈజీగా ఆ మార్క్స్ మనం సాల్వ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రిపరేషన్. సమ్ సింపుల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈజీగా ఎగ్జామ్ లో గ్రాబ్ చేయొచ్చు. సో అసలు ముందుగా జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. జంబ్లింగ్ అంటే తెలుసు కదా, ఉన్న కరెక్ట్ ఆర్డర్ కాకుండా ర్యాండమ్ ఆర్డర్ ని మనం జంబ్లింగ్ అంటాం. సో ఇక్కడ జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ర్యాండమ్ ఆర్డర్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ ఏ పారాగ్రాఫ్. వర్డ్స్ ఉంటే సెంటెన్స్ లో, సెంటెన్సెస్ కనుక ఉంటే దాన్ని పారాగ్రాఫ్ అంటాం. సో ఒక పారాగ్రాఫ్ లో కానీ సెంటెన్స్ లో కానీ ఉండేటువంటి వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ని ర్యాండమ్ ఆర్డర్ లో అరేంజ్ చేయడాన్ని జంబ్లింగ్ సెంటెన్సెస్ అంటాం. సో క్యాండిడేట్ అంటే మనం ఏం చేయాలి, హ్యాస్ టు రీఅరేంజ్ ద వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే దట్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్. సో మనం ఆ వర్డ్స్ లేదా సెంటెన్సెస్ ని కరెక్ట్ ఆర్డర్ లో రీఅరేంజ్ చేయాలి. చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే అది మీనింగ్ఫుల్ గా ఉండాలి, రెండోది గ్రామటికల్ గా వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ ఉండాలి, గ్రామటికల్ గా కరెక్ట్ అయి ఉండాలి. అయితే మరి రీఅరేంజ్మెంట్ ఎలా చేయాలి, దానికి ఒక టెక్నిక్ ఉంది. సో జస్ట్ సింపుల్ స్టెప్స్ ఇవి. సో మనం ఎప్పుడైతే మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చారో ఫస్ట్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే ఒక్కసారి మనం ఆ పదాలను కనుక చదివినట్లయితే దాని యొక్క అర్థం మనకి ఐడియా రావాలి. సో ఇది ఈ విషయం దీని గురించి చెప్తుంది అనేది. సో you have to understand the structure of the sentence, and also the second thing is grammar. అందులో ఉన్నటువంటి గ్రామర్ లింక్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక వర్డ్ కి ఇంకో వర్డ్ కి మధ్య ఉండేటువంటి లింక్ ఉంటుంది కదా, ఇక్కడ గ్రామర్ అంటే అది. సో అది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రామర్ అని ఎందుకన్నామంటే మనకి ఒకవేళ అది సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉందనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంటే సబ్జెక్ట్ రాస్తాము, సబ్జెక్ట్ తర్వాత యామ్ గానీ ఈజ్ గానీ ఆర్ గానీ రాసి వెర్బ్ ప్లస్ కంటిన్యూయింగ్ ఫామ్ రాస్తాము. సో వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు, ప్రజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ యామ్ గానీ ఈజ్ గానీ ఆర్ గానీ వస్తుంది అనేది మనకి ఐడియా ఉండాలి. సో గ్రామటికల్ మిస్టేక్ లేకుండా అన్నమాట. ఒకవేళ పాస్ట్ టెన్స్ లో ఉంటే వాజ్ లేదా వర్ అనేది వస్తుంది. సో అలా ఆ మ్యాచింగ్ సెంటెన్స్ వాజ్ గోయింగ్, వర్ గోయింగ్ లేదా ఈజ్ గోయింగ్, ఐఎమ్ గోయింగ్ ఇలా. సో వెర్బ్ అనేది గో తీసుకుంటే దానికి ఇంగ్ ఫామ్ రాసుకుంటే ఐఎమ్ గోయింగ్, ఈజ్ గోయింగ్, ఆర్ గోయింగ్. సో ఇలా రిలేటెడ్ టు దట్ కనెక్షన్ అనేది మనకి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉంటే కరెక్ట్ గా మనం కనెక్ట్ చేయగలం అనమాట. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏముంది, వెర్బ్ ఏముంది, ఆబ్జెక్ట్ ఏముంది, అంటే ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ని, మీనింగ్ ని అర్థం చేసుకోవాలంటే ఇచ్చిన వర్డ్స్ లో సబ్జెక్ట్ ఏముండొచ్చు, వెర్బ్ ఏముండొచ్చు, ఆబ్జెక్ట్ ఏముండొచ్చు అనేది మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అలాగే ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక్కొక్కసారి సెంటెన్స్ స్టార్టింగ్ విత్ ద ఆర్టికల్ ది తో స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఏ తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే యాన్ తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో కాబట్టి ఆర్టికల్స్ అనేవి కూడా అక్కడ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, కంజంక్షన్స్ అంటే అండ్ గానీ లేకపోతే బిఫోర్ గానీ కనెక్టింగ్ వర్డ్స్ అన్నమాట, లేదా దేర్ ఫోర్ గానీ లేదా ఆఫ్టర్ గానీ ఇలా మనకి మధ్యలో ఆ సెంటెన్స్ ని లేదా వర్డ్ ని మధ్యలో కలపడానికి కొన్ని కంజంక్షన్స్ ఉంటాయి, బిట్వీన్ గానీ. సో ఇలా ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి మనం చెక్ చేసుకొని ఆ రిలేట్ అయినవి ఆప్షన్స్ ఏమున్నాయో వాటిని దగ్గరగా రాసుకుంటే మనం ఈజీగా ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి మనకు వచ్చేటువంటి 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో 2 క్వశ్చన్స్ వాటిని ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు.
సో కాబట్టి ఈ విషయాలు understand the structure of the sentence and also grammar, and also we have to first identify the subject, verb and object, and there is any articles present or there is any pronouns or what are the conjunctions అందులో ఏమున్నాయి. ఫస్ట్ ఇవి ఒక్కసారి కనుక మనం ఐడెంటిఫై చేసేస్తే ఈజీగా ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ మనం సాల్వ్ చేయొచ్చు. సో మనం వెళ్తే వీడియోలోకి కనుక వెళ్తే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇచ్చాడు ఇది మనకి ఇచ్చింది ORQPS అని చెప్పేసి ఈ రకంగా మనకు క్వశ్చన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో వీటిని మనం కరెక్ట్ ఆర్డర్లో చేయాలి. డెలీషియస్ షీ ఏ బేక్డ్ చాక్లెట్ కేక్. సో చూడగానే మనకు ఐడియా వస్తుంది. సో ఆమె ఒక చాక్లెట్ కేక్ ని బేక్ చేసింది అని చెప్పేసి వస్తుంది. అండ్ దట్ చాక్లెట్ కేక్ ఇస్ వెరీ డెలీషియస్. అది అక్కడ మీనింగ్ అది వస్తుంది. సో కాబట్టి ఇందులో ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఏమో షీ అవుతుంది. సో సబ్జెక్ట్ నుంచే కదా ఏదైనా స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎవరు రావాలమ్మా? ఆర్ రావాలి. షీ ఏం చేసింది? బేక్డ్. అంటే సెకండ్ ఎవరు రావాలమ్మా? పి రావాలి. సో ఫస్ట్ ఆర్ రావాలని చెప్పామంటేనే అక్కడికే మనకు ఆన్సర్ అయిపోతుంది. బట్ ఒకసారి మనం మిగతావి కూడా చెక్ చేద్దాం. షీ బేక్డ్. నెక్స్ట్ ఆర్టికల్ రావాలి అంటే క్యూ. షీ బేక్డ్ ఏ delicious చాక్లెట్ కేక్. డెలీషియస్ చాక్లెట్ కేక్. సో ఓఎస్ సరిపోయింది కదా. RPQOS అంటే మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏమొస్తుంది? షీ బేక్డ్ ఏ డెలీషియస్ చాక్లెట్ కేక్. సో ఇది మనకి కరెక్ట్ ఆర్డర్. ఈ వర్డ్స్ మనము ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాము. సో కాబట్టి ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది కూడా అంతేనమ్మా. కాకపోతే ఇక్కడ పారాగ్రాఫ్ ఇది అంటే సెంటెన్సెస్ ఇచ్చాడు. మనము ఈ సెంటెన్సెస్ అంటే రీఅరేంజ్ చేయాలి. ఒకసారి మనం చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ గుడ్ టు బి ఇన్ ఎ స్మాల్ ఫ్యామిలీ because there is better management of resources. A small family is one with parents and a maximum of 2 children. The advantages of small family are numerous. So ఇక్కడ మనకు ఒకసారి ఆప్షన్స్ కనుక చూస్తే వీటిలో బి నుంచి కానీ ఏ నుంచి కానీ సెంటెన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. సి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పదం ఏంటంటే సి వస్తుంది. ఎందుకని ఏ స్మాల్ ఫ్యామిలీ ఈజ్ వన్ విత్ పేరెంట్స్ అండ్ ఎ మాక్సిమం ఆఫ్ 2 children. నెక్స్ట్ ఏం కావాలి? ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఈ స్మాల్ ఫ్యామిలీనే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు అంటున్నాం. కాబట్టి సిఏ ఇక్కడతోనే అయిపోయిందాం ప్రాబ్లం. ఆప్షన్ ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ డి. ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ ఆర్ న్యూమరస్. ఇట్ ఈస్ గుడ్ టు బి ఇన్ స్మాల్ ఫ్యామిలీ బికాస్ దెర్ ఈస్ ఎ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. సో కాబట్టి సిఏ డిబి అవుతుంది. సో సిఏ డిబి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో సిలో మనకి స్మాల్ ఫ్యామిలీ అంటే చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఆ స్మాల్ ఫ్యామిలీని ఏమంటారో చెప్తున్నాడు. సో ఇది ఫస్ట్. దీంట్లో స్మాల్ ఫ్యామిలీ అంటే ఏంటో చెప్తాడు. నెక్స్ట్ స్మాల్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇంకో పేరు చెప్పాడు. తర్వాత ఈ స్మాల్ ఫ్యామిలీ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు చెప్తూ అందులో ఒక ఉపయోగం చెప్పాడు. కాబట్టి సిఏడిబి ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నమాట. అగైన్ చూడమ్మా, మళ్ళీ మనకు ఒక వర్డ్స్ ఇచ్చారు. సో ఈ వర్డ్స్ ని మనం మీనింగ్ఫుల్ సెంటెన్స్ లో మార్చాలి. టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వే ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ వీ కమ్యూనికేట్ అండ్ కనెక్ట్. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ అనే పదం రావాలి. అంటే ఫస్ట్ పి రావాలమ్మా. పి ఉన్నది ఆప్షన్ ఏముంది? ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ సినే మనకు కరెక్ట్ అవుతుంది. బట్ మిగతావి కూడా చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఆర్ నాట్. టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్. సో టెక్నాలజీ మార్పు తీసుకొచ్చింది. దేంట్లో తీసుకొచ్చింది? నెక్స్ట్ ఎవరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎవరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో పి తర్వాత ఓ వచ్చింది. ఓ తర్వాత ఏమొస్తుంది? అండ్ ఇక్కడ చూడండి అమ్మా, వీ కమ్యూనికేట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనుకుందాం. వీ కమ్యూనికేట్ అండ్ కనెక్ట్ అండ్ కంజంక్షన్ చూసుకున్నాం అన్నాం కదా. అండ్ తర్వాత మళ్ళీ అండ్ వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
సో కాబట్టి ఖచ్చితంగా థర్డ్ సెంటెన్స్ ఏమవుతుంది, క్యూ అవుతుంది. ఫోర్త్ సెంటెన్స్ అనేది ఆర్ అవుతుంది. అంటే టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వే వి కమ్యూనికేట్ అండ్ కనెక్ట్. సో టెక్నాలజీ చాలా మార్పులు తీసుకొచ్చింది అనేటువంటి విషయం అయితే ఈ సెంటెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో దానికి కరెక్ట్ ఆర్డర్ చూడండి. సో కరెక్ట్ ఆర్డర్ మనకి ఇక్కడ వస్తుంది, POQR అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, ఇది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, he had to take the bus. His friend who used to give to his office because he had him left was on occasion never learned to drive. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకు ఒక లింక్ కనపడుతుంది. హిజ్ ఫ్రెండ్ హూ యూజ్ టు గివ్ హిమ్ ఏ లిఫ్ట్ వాజ్ ఆన్ వెకేషన్. అంటే BD ఈ రెండు మధ్య రిలేషన్ కనబడుతుంది. BD పక్కన ఎక్కడ ఉన్నాయో చూడండి అమ్మ. ఇక్కడ BD లేదు, సో ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, BD లేదు, ఇక్కడ లేదు. సో 3 ఆప్షన్స్ లో BD లేదు వరుసగా. ఎందుకంటే హిజ్ ఫ్రెండ్ హూ యూజ్ టు గివ్ హిమ్ ఏ లిఫ్ట్ వాజ్ ఆన్ వెకేషన్, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఎక్కడైతే BD పక్క పక్కన ఉంటుందో B తర్వాత D వస్తుందో ఖచ్చితంగా రావాలి, లింక్ సెంటెన్స్ కాబట్టి. ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మామూలుగా చూద్దాం. సో he had to take the bus, అతను బస్ తీసుకోవాలి. ఎందుకు? టు హిజ్ ఆఫీస్, సో ఆఫీస్కి వెళ్ళడానికి. బికాస్ హీ హ్యాడ్ నెవర్ లర్న్ టు డ్రైవ్, అంటే C అనేది రెండో పదం అవుతుంది. సో అతను బస్సులో వెళ్ళాలి ఆఫీస్కి. ఎందుకని? బికాస్ హీ హ్యాడ్ నెవర్ లర్న్ టు డ్రైవ్, అతను ఎప్పుడు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేర్చుకోవాలి. అండ్ హిజ్ ఫ్రెండ్ హూ యూజ్ టు గివ్ హిమ్ ఏ లిఫ్ట్ వాజ్ ఆన్ వెకేషన్. ఎవరైతే రోజు అతనికి లిఫ్ట్ ఇస్తున్నాడో అతను వెకేషన్ అంటే సెలవు పెట్టడం వలన ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఖచ్చితంగా అతనికి డ్రైవింగ్ రాకపోవడం వల్ల బస్సులో ఆఫీస్కి వెళ్ళాడు. ఇది ఆ సెంటెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ B, ACEBD మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. అలాగే ఇది కూడా చూడండి అమ్మా, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సెంటెన్స్ ఇచ్చాడు. వైల్ ద ఎంప్లాయీస్ స్టార్ట్ కాదు, మీటింగ్ ఆన్ టైం కూడా. ద బాస్ అరైవ్డ్ అట్ ద డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్ వర్ లేట్. సో వీటిలో సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కడ ఉంది అంటే D దగ్గర ఉంది. సో D ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్. సో కాబట్టి C కాదు, D కాదు, ఈ రెండిట్లో ఏది ఉంటుంది చూద్దాం. డిస్పైట్ ది హెవీ ట్రాఫిక్. నెక్స్ట్ ద బాస్ అరైవ్డ్ అట్ ద మీటింగ్ ఆన్ టైమ్. అరైవ్డ్ అట్ ద మీటింగ్ ఆన్ టైమ్ సరిపోయిందా? DCB వరుసగా వచ్చేసింది. సో కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ A. తర్వాత వైల్ ద ఎంప్లాయీస్ వర్ లేట్, అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉన్నా సరే బాస్ అరైవ్డ్ అట్ ద మీటింగ్ ఆన్ టైమ్. సో ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నా సరే బాస్ ఏం చేస్తాడు? మీటింగ్ టయానికి ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. వైల్ ద ఎంప్లాయీస్ వర్ లేట్, సో బాస్ మీటింగ్ టయానికి అటెండ్ అవుతాడు కానీ ఎంప్లాయీస్ లేట్ గా అటెండ్ అయ్యారంట. సో కాబట్టి DCBIE అనేది మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో కామెంట్ బాక్స్ లో దీని యొక్క ఆన్సర్ పోస్ట్ చేయండి. ఇక్కడ మనకి ఇచ్చాడు, కైండ్లీ అండ్ ఎంపతి ఇన్ ఎ వరల్డ్ దట్ కెన్ బి బ్రింగ్ లైట్ అండ్ పాజిటివిటీ, హార్ష్ అండ్ ఛాలెంజింగ్. సో ఈ సెంటెన్స్ ఏదో చూసుకొని ఏది మ్యాచ్ అవుతుంది, గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ చెక్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ ABCD మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనము ఇంపార్టెంట్ వీడియోస్ లో మనకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ గ్రామటికల్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.